ప్రజెంట్ మనం విజయవాడ సిటీకి గుంటూరు సిటీకి సెంటర్లో ఉన్నామండి. అయితే రీసెంట్గా ఒక ప్లేస్కి వచ్చాను. ఈ ప్లేస్ ఏంటంటే నేను నెల రోజుల క్రితం ఒకసారి వచ్చానండి. నెల రోజుల తర్వాత వస్తే ఇక్కడ రూపురేఖలన్నీ మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా హాస్టల్స్ కడుతున్నారు. ఎందుకని అడిగినప్పుడు ఇక్కడ ఒక కాలేజ్ ఉండేదండి, ఆ కాలేజీని యూనివర్సిటీ చేశారంట. మనకి ఇక్కడ చూడండి, అదే వివిఐటి కాలేజ్ ఉండేది, అది మొత్తం యూనివర్సిటీ అయింది. అయితే యూనివర్సిటీ అయింది కదండి, ఇప్పుడు మనకి చాలా బిల్డింగ్స్ అవసరమైనవి, చాలా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎక్కువగా హాస్టల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. మొత్తం ఈ ఏరియా అంతా కమర్షియల్గా మారిపోతుంది. మీ అందరికీ తెలుసు, మనకి విజయవాడ గుంటూరు మధ్యలో మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది స్టార్ట్ అయింది. అంటే టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది రీసెంట్గా రావడం జరిగింది. నేను ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళి మొత్తం చూపిస్తానండి. మంగళగిరి దగ్గర టాటా ఇన్నోవేషన్ హబ్ మయూరి టెక్ పార్క్ లో వచ్చిందని చెప్పాను కదండి, విజయవాడ గుంటూరు మధ్యలో. చూడండి, టాటా ఇన్నోవేషన్ హబ్ మయూరి టెక్ పార్క్ అంటే ఇదే. అయితే ఈ మయూరి టెక్ పార్క్ లో ఉన్న టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఇప్పుడు మనకి కాజా, నంబూరు, మంగళగిరి, గుంటూరు, విజయవాడలో చాలా కంపెనీలు వస్తున్నాయండి. ఎందుకంటే ఈ టాటా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరైనా స్టార్టప్ కంపెనీలు పెట్టుకోదలిస్తే వాళ్ళ ప్రాజెక్ట్ జెన్యూన్ గా స్పెషల్ గా ఉంటే కనుక వీళ్ళు మొత్తం ఫండింగ్ ఇస్తున్నారండి. అలాగే మనకి చాలా కంపెనీలు రాబోతున్నాయి. ఇదే నేను చెప్పిన మయూరి టెక్ పార్క్ లో టాటా ఇన్నోవేషన్ హబ్. అయితే ప్రజెంట్ చూడండి, శ్రీరామ్ రియల్టర్స్ వారు ఎన్నో వెంచర్స్, లో కాస్ట్ వెంచర్స్ డెవలప్మెంట్ చేసి ఇప్పుడు మనకి ఇదే నంబూరులో ఇదే వివిఐటి యూనివర్సిటీకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో మనకి ఈవెన్ మనకి వెంచర్ అక్కడ డెవలప్మెంట్ చేశారండి. వెంచర్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. అక్కడ నుండి ఇక్కడ వరకు కూడా మనకి కంపెనీ వారే మనకి రోడ్డు డెవలప్మెంట్ చేసే పరిస్థితి ఉంది. శ్రీరామ్ రియల్టర్స్ వారు ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరండి డెవలప్మెంట్స్ లో. దాంట్లో భాగంగానే రోడ్డు కూడా వాళ్ళే డెవలప్మెంట్ చేస్తున్నారు. అయితే ఈ రోడ్డు ఏంటంటే మనకి నంబూరు టు గుంటూరు వెళ్లే రోడ్డు అండి, నంబూరు టు పెదకాకాని వెళ్లే రోడ్డు. ఇందులో ఉండే యూనివర్సిటీలు ఇంకా ఏమున్నాయంటే నాగార్జున యూనివర్సిటీ ఉందండి, కేఎల్ యూనివర్సిటీ ఉంది, అలాగే ఎస్ఆర్ఎం బిటి యూనివర్సిటీలు అన్నీ ఉన్నాయి కదండి, అలాగే ఆచార్య రంగా యూనివర్సిటీ ఉన్నాయి. ఈ యూనివర్సిటీలు అన్నిటి దగ్గర గజం మనకి 40,000 రూపాయలు తక్కువ లేదండి. కానీ ఇక్కడ ఈ యూనివర్సిటీ పక్కన మనకి గజం 25,000 జరుగుతుంది. కానీ మన వెంచర్లో యూనివర్సిటీకి ఆపోజిట్లో ఉన్న ఈ వెంచర్లో గజం 20,000 కన్నా తక్కువ అండి. గజం కేవలం 18,000కే ప్రజెంట్ స్టార్టింగ్లో ఉన్నాయి. కాబట్టి డెవలప్మెంట్స్ 18,000కి ఇవ్వడం జరుగుతుందండి. మనకి డెవలప్మెంట్స్ స్టార్ట్ అయ్యి మిడిల్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కూడా 20,000 పెట్టబోతుంది శ్రీరామ్ రియల్టర్స్ వారు. అయితే మనకి సరౌండింగ్ హైలైట్స్ చూసుకుంటే వివిఐటి యూనివర్సిటీకి పక్కన ఉన్నామండి మనం. అలాగే ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా మనం పెదకాకాని, గుంటూరు రీచ్ అయిపోవచ్చు. అలాగే మనకి రీసెంట్గా మంగళగిరిలో టాటా ఇన్నోవేషన్ హబ్ వచ్చిన తర్వాత మనకి మంగళగిరి, కాజా, నంబూరులో రేట్లు బాగా పెరిగినాయండి. మరి కాజా, నంబూరు, ఈ మంగళగిరిలో కొనాలంటే ప్రస్తుతం నంబూరు ఒకటే మనకి రీజనబుల్గా కనబడుతుందండి. పైగా ఇప్పుడు అప్కమింగ్ ఏరియా ఇది, మొత్తం ఇప్పుడు గ్రోత్ స్టార్ట్ అయిన ఏరియా, ఇప్పుడు మొత్తం హాస్టల్స్ అన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన ఏరియా. మనకి యూనివర్సిటీలోనే 17,000 మంది ఉన్నారండి. మొత్తం ఇంచుమించు 3,000 మంది సరౌండింగ్ హాస్టల్లో ఉండే పరిస్థితి వచ్చింది. చూడండి, ఇక్కడ పెద్ద హాస్టల్ కట్టారు రీసెంట్గా. అన్నీ కూడా ఇక్కడ హాస్టల్స్కి బాగా డిమాండ్ వచ్చింది. అలాగే మనకు కనబడే ప్లేస్లో ఫుడ్ కోర్ట్స్, హాస్టల్స్ అన్నీ కూడా చాలా వచ్చినాయండి. అలాగే ఈ వెంచర్ శ్రీరామ్ రియల్టర్స్ వారి వెంచర్లో కూడా మనకి ప్రజెంట్ హాస్టల్ మొదలు పెట్టడం జరిగింది. అలాగే కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో ఇక్కడ కూడా హాస్టల్స్ కడుతున్నారు. మొత్తం కూడా కమర్షియల్గా డెవలప్మెంట్ అయిపోతుందండి ఈ ప్లేసు. అలాగే టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా మనకి ఐటీ ఇంకా స్టార్టప్ కంపెనీస్ అన్నీ కూడా నంబూరుకి, కాజాకి వస్తున్నాయండి ఎక్కువగా. అలాగే మనకి నంబూరుకి ఇంకో ప్రపోజల్ ఉందండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల్లో 2 ఆప్షన్స్ చెప్తుంది మనకి గవర్నమెంట్. ఒకటి రావెల్ అనుకున్నారు, 2 నంబూరు అనుకున్నారు. రెండిట్లో ఏదైనా కావచ్చు. రావెల్కి ఎయిర్పోర్ట్ ఇస్తే నంబూరులో ఐటీ వస్తుంది, నంబూరులో ఎయిర్పోర్ట్ ఇస్తే రావెల్లో ఐటీ వస్తుందండి. ఇలాగ మనకి క్లారిటీ అనేది 1 మంత్లో రాబోతుంది. ఎలా చూసుకున్నా కానీ ఇక్కడ 40,000-50,000 రీచ్ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. నేను ఇప్పుడు వెంచర్లోకి తీసుకెళ్తాను. స్టార్టింగ్ స్టేజ్లో ఉందండి వెంచరు. మనకి ఇంకో 15 రోజుల్లో చాలా డెవలప్మెంట్ కంప్లీట్ అవుద్ది. స్టార్టింగ్ స్టేజ్లో కేవలం అంటే కేవలం ఈ ఏరియా ఎంటైర్ మంగళగిరి, కాజా, నంబూరులో లీస్ట్ ప్రైస్
18,000 CRD అంటే దొరకదండి, అలాంటి దీంట్లో దొరికింది. VVIT యూనివర్సిటీ కనబడుతుంది, అలాగే పక్కన వైట్ బిల్డింగ్ కనబడుతుంది, అదంతా హాస్టల్ అండి, రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేసిన హాస్టల్. అలాగే నంబూరు హౌసెస్ అన్ని కనబడుతున్నాయి చూడండి. నంబూరు హౌసెస్ మీదుగా రామకృష్ణ వెనూజే కనబడుతుంది చూడండి, అది కాజా టోల్ గేట్. కాజా టోల్ గేట్ కి చూడండి ఎంత దగ్గరగా ఉన్నాం మనం. ప్రజెంట్ మనం వెంచర్ లోకి వచ్చాం. వెంచర్ ని కూడా ఎక్కడ రాజీ పడకుండా డెవలప్మెంట్ చేస్తున్నారు. దీనికి ఏంటంటే APCRD అప్రూవల్ ఉందండి, అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్ అవుద్ది, వెరీ క్లియర్ టైటిల్, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అలాగే 40x30 బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయండి. డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్, చుట్టూ కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్ లో ఆర్చ్, ఇవన్నీ కూడా అద్భుతంగా డెవలప్మెంట్ చేయబోతున్నారు. అయితే మనకి ఏరియా ఎక్సలెంట్ గా యూనివర్సిటీకి ముందే ఉంది వెంచర్. అద్భుతమైన కంపెనీ డెవలప్మెంట్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తుంది. చుట్టూ కూడా మనకు కమర్షియల్ గా డెవలప్మెంట్ అయిపోతుంది. దగ్గరలో మనకు ఇంకా చాలా యూనివర్సిటీలు, టాటా ఇన్నోవేషన్ హబ్స్, మంగళగిరి ఆటోనగర్ దగ్గర IT ప్రాజెక్ట్స్, ఇవన్నీ దగ్గరలో ఉన్న ఈ ప్లేస్ లో, ఈ చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి అతి తక్కువ రేటు, స్క్వేర్ యార్డ్ 18,000 మాత్రమే, గజం 18,000 మాత్రమే, స్క్వేర్ యార్డ్ 18,000 మాత్రమే, విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ. సో డియర్ ఇన్వెస్టర్స్, మీరు ఇంత మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇదే 100% రైట్ టైం. సో మీకు ఇక్కడ డైరెక్ట్ శ్రీరామ్ రియల్టర్స్ కంపెనీ నెంబర్ ఇచ్చేసాను, మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.